హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గ్లవ్ అండ్ ద లయన్స్ అనే ఒక టాపిక్ మీద ఈ పోయంని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ పోయంని రాసింది ఎవరు అంటే లే హంట్ అన్నమాట. పోయంని రాసింది ఎవరు? లే హంట్. ఈయన ఫుల్ నేమ్ వచ్చేసి జేమ్స్ హెన్రీ లే హంట్. ఓకేనా? ఈయన ఏంటంటే ఇదివరకు పాతకాలంలో కింగ్స్ అండ్ క్వీన్స్ ఉన్న టైంలో ప్రజలు ఏమనుకునేవాళ్ళంటే వాళ్ళు ఎవరినైనా లవ్ చేస్తే, అంటే ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళ బ్రేవరీ చూపించుకుని, అంటే వాళ్ళెంత ధైర్యవంతులు, వాళ్ళెంత బలవంతులు చూపించుకుని అలా చేసేవాళ్ళు అనమాట. అది తప్పు, ట్రూ లవ్ అలా ఉండదు అన్న మెసేజ్ని లే హంట్ మనకి ఇవ్వడానికి ఈ పోయంని ట్రై చేశారనమాట. ఓకేనా? Now, without any further delay, let us dive into the poem. King Francis was a hearty king and loved a royal sport. And one day, as his lions fought, sat looking on the court. The nobles filled the benches and the ladies in their pride, and amongst them sat the county lodge with one for whom he sighed. And truly it was a gallant thing to see that crowning show. Valor and love, a king above, the royal peace below. ఓకే, ఇప్పుడు ఈ పోయంని లైన్ బై లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కింగ్ ఫ్రాన్సిస్ వాజ్ ఎ హార్టీ కింగ్. కింగ్ ఫ్రాన్సిస్ అంటే ఎవరు? ఇక్కడ ఈయనొక కింగ్ అంట. హీ ఈజ్ అ హార్టీ కింగ్. హార్టీ కింగ్ అంటే హీ ఈజ్ అ గుడ్ హార్టెడ్ కింగ్. హార్టీ కింగ్ అంటే గుడ్ హార్టెడ్ కింగ్. ఓకేనా? అండ్ లవ్డ్ అ రాయల్ స్పోర్ట్. ఈయనకి రాయల్ స్పోర్ట్ అంటే ఇష్టం అంట. ఓకేనా? ఒకరోజు ఆయన కోర్టులో, ఆయన దర్బార్లో ఆయనకు సంబంధించిన 2 లయన్స్ గొడవ పడుతున్నాయంట. అలా గొడవ పడుతున్నా ఉండంగా ఏంటి, తన కోర్టు మీద కూర్చొని ఆయన చూస్తూ ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాం మనం. ఏంటి, వేర్ వాజ్ కింగ్ ఫ్రాన్సిస్, వై వాజ్ హీ దేర్, వాట్ క్యారెక్టర్ ఆఫ్ కింగ్ ఫ్రాన్సిస్ ఈజ్ డిస్క్రైబ్డ్ హియర్. ఓకేనా? ఇప్పుడు కింగ్ ఫ్రాన్సిస్ ఎక్కడున్నాడు? హీ వాజ్ ఇన్ ద రాయల్ కోర్ట్. ఓకేనా? హీ వాజ్ వాచింగ్ హిస్ లయన్స్ ఫైటింగ్ వన్ డే. ఓకే, ఇక్కడ ఏమిచ్చారు? హీ ఈజ్ అ హార్టీ కింగ్ అండ్ లవ్డ్ అ రాయల్ స్పోర్ట్. హీ ఈజ్ లైవ్లీ, ఎంతూజియాస్టిక్, గుడ్ హార్టెడ్ కింగ్ అని ఇచ్చారు. ఎంతూజియాస్టిక్ అంటే ఫుల్ ఆఫ్ ఎంతూజియాజం అనమాట. ఓకేనా? The nobles filled the benches and the ladies in their pride, and amongst them sat the county lodge with one for whom he sighed. ఓకేనా? ఏమిచ్చారు ఇక్కడ? ద నోబుల్స్ ఫిల్డ్ ద బెంచెస్. ఆబ్వియస్లీ కింగ్ చూస్తున్న కార్యక్రమం అంటే ఖచ్చితంగా కింగ్ కింద ఉన్న నోబుల్స్ వాళ్ళు కూడా వస్తారు. ఇదివరకు ఇలా సోఫా కానీ కోసీ బెడ్స్ కానీ ఏమి ఉండేవి కాదు. ఒక బెంచెస్ వేసేవాళ్ళు అనమాట. అవే చైర్స్ లాగా వాళ్ళు గ్రేట్గా ఫీల్ అయ్యి దాని మీద కూర్చునేవారు. ఓకేనా? అక్కడున్న బెంచెస్ మీద నోబుల్స్ కూర్చున్నారు. అండ్ ద లేడీస్ ఇన్ దేర్ ప్రైడ్. ఓకేనా? ఇక్కడ లేడీస్ ఇన్ దేర్ ప్రైడ్ అంటే, ఇప్పుడు సపోజ్ లేడీస్ ఉన్నారనుకో, వాళ్ళ అందం బట్టి కానీ, వాళ్ళ హస్బెండ్స్ ఎంత హయ్యర్ పోస్ట్లో ఉన్నారన్నది కానీ, లేకపోతే వాళ్ళకి ఎంత డబ్బు ఉందని కానీ, వాళ్ళకి కొంచెం ప్రైడ్ ఉంటుంది, అంటే గర్వం ఉంటుంది అన్నమాట. సో ఈ లేడీస్కున్న ప్రైడ్ని మనం
ముందు చెప్పిన లయన్స్‌తో లయన్స్‌కి ఉన్న ప్రైడ్ కూడా ఇప్పుడు లయన్స్ అక్కడ గొడవ పడుతున్నాయి కదా! వాడికెంత ధైర్యం ఉంటే వాడికెంత గర్వం ఉంటే అవి గొడవ పడతాయి. అవునా? అలాగే వీళ్ళకి కూడా అలా అంత గర్వం ఉందని ఇక్కడ పోర్ట్రే చేశారనమాట. అంటే ఇక్కడ ఎలా చెప్పాలి? లయన్స్ యొక్క గర్వాన్ని లేడీస్ యొక్క గర్వంతో కంపేర్ చేశారు. ఓకేనా? అండ్ మోంగ్స్ దెమ్ ఇక్కడ మోంగ్స్ దెమ్ అంటే అమాంగ్స్ట్ దెమ్ సాట్ ద కౌంట్ డి లార్జ్ విత్ వన్ ఫర్ హూమ్ హీ సైడ్. ఓకేనా? ఇప్పుడు కింగ్ ఫ్రాన్సిస్ ఉన్నాడు కదా! కింగ్ ఫ్రాన్సిస్ ఆ నోబెల్స్‌లో, ఆ లేడీస్‌లో ఒకళ్ళని చూసాడంట. ఆమెను చూసి అబ్బా! ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అని అనుకున్నాడంట. తనకి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు కానీ పక్కన ఎవరు కూర్చున్నారు తన పక్కన? షీ వాజ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ కౌంట్ డి లార్జ్ కదా! పక్కన కౌంట్ డి లార్జ్ కూర్చున్నాడంట. ఓకేనా? కౌంట్ అంటే ఏమి లేదు, బ్రిటన్‌లో కొంతమంది జనరల్స్‌కి కొంత టైటిల్స్ ఇచ్చేవాళ్ళనమాట. కౌంట్ కూడా ఒక హై టైటిల్. ఓకే. అండ్ ట్రూలీ ఇట్ వాజ్ అ గ్యాలెంట్ థింగ్ టు సీ దట్ క్రౌనింగ్ షో. ఇక్కడ గ్యాలెంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్యాలెంట్? గ్యాలెంట్ అంటే నథింగ్ బట్ బ్రేవ్. గ్యాలెంట్ ఈజ్ నథింగ్ బట్ బ్రేవ్. బ్రేవ్ లేదా కరేజియస్. ఓకేనా? గ్యాలెంట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ బ్రేవ్. ఓకే. And it was a gallant thing to see that crowning show. Okay. 1 minute. ఇక్కడ గ్యాలెంట్ అంటే అర్థం ఏంటంటే, గ్యాలెంట్ అంటే బ్రేవ్. ఓకేనా? అండ్ ట్రూలీ ఇట్ వాజ్ ఎ బ్రేవ్ థింగ్ టు సీ దట్ క్రౌనింగ్ షో. ఇక్కడ క్రౌనింగ్ షో అంటే ఏంటి? ఫైట్ బిట్వీన్ ద లయన్స్. ఓకేనా? ఆ లయన్స్ గొడవ పడటం చూడడం చాలా బ్రేవ్ థింగ్ అంట. ఎందుకు? ఇప్పుడు ఎవరైనా కొట్టుకుంటుంటే రక్తం వచ్చేసినట్టు చూసామనుకో మనకేంటి ఒక భయం వచ్చేస్తుంది. అవునా? కానీ ఇక్కడేంటి, అందరికీ ఒక ధైర్యం ఉండాలి. బ్రేవరీ అంటే ధైర్యం, అంటే కరేజ్ అనమాట. ఆ ధైర్యం ఉంటేనే వాళ్ళు చూడగలరు. సో ఇట్ వాజ్ ఎ గ్యాలెంట్ థింగ్ బికాస్ ఎవ్రీవన్ నీడ్ సమ్ కరేజ్ టు సీ దట్ క్రౌనింగ్ షో కదా. ఓకేనా? valor and love the king valor and love and a king above the royal bees below. ఓకేనా? దీని అర్థం ఏంటంటే, కింగ్ ఉన్నాడు కదా, అతను కిందకు చూస్తున్నాడు. ఏంటి? ఎందుకు కిందకు చూస్తున్నాడు? తను అందరికంటే పైన కూర్చుంటాడు కాబట్టి. ఓకేనా? అట్ ద టాప్ ఆఫ్ ద స్టేడియం లైక్ సెటప్. అదొక స్టేడియం లైక్ సెటప్, దానిపైన కూర్చుంటాడు అనమాట. ఓకేనా? ఇక్కడ వ్యాలర్ ఉంది, లవ్ ఉంది. వ్యాలర్ అంటే ఏంటి? రిప్రజెంటెడ్ బై ఫైటింగ్ లయన్స్. ఆ లయన్స్ కొట్టుకుంటుంటే అంత బ్రేవ్గా ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఫైటింగ్. ఓకేనా? లవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై కౌంట్ డి లార్జ్ అండ్ హిజ్ లవర్. అవునా? ఓకేనా? హియర్ ద ఎక్స్టర్నల్ ఎమోషన్ ఈజ్ వ్యాలర్, ఇంకా ఇంటర్నల్ ఎమోషన్ వచ్చేసి లవ్. లవ్ని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? కౌంట్ డి లార్జ్ ఇంకా తన లవర్. వ్యాలర్ని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? ఫైటింగ్ లయన్స్ అనమాట. ఓకేనా? దీంతో ఫస్ట్ స్టాంజా అయిపోయింది. ఈ ఫస్ట్ స్టాంజాని మనం పోయం ఇన్ డీటెయిల్లో ఒకసారి చూద్దాం. The poem begins with the speaker describing a royal sport, that is, a fight between two lions in a stadium-like setup, being watched by King Francis and his courtiers. Okay, now Francis is described as a hearty king, a good-hearted king, a kind ruler. అవును కదా? ఈ పోయంని ఎలా మొదలు పెట్టారంటే, కింగ్ ఫ్రాన్సిస్ కోర్ట్ ఒక సీన్తో మొదలుపెట్టారు. ఆ లయన్స్ ఫైట్ చేస్తున్నట్టు మొదలుపెట్టారంట. ఓకేనా? ఇప్పుడు కింగ్ చుట్టూ ఎవరున్నారు?
హై హై క్లాస్ పీపుల్, లార్డ్స్, లేడీస్ ఇన్ దేర్ ప్రైడ్, నోబుల్స్ వీళ్ళంతా ఉన్నారు. అవునా? ఇక్కడ లేడీస్ ఇన్ దేర్ ప్రైడ్‌ని మనం 'ప్రైడ్ ఆఫ్ ద లయన్స్‌తో' కంపేర్ చేయొచ్చు. లేడీస్ యొక్క ప్రైడ్‌ని లయన్స్ యొక్క ప్రైడ్‌తో కంపేర్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఇప్పుడు కింగ్ ఒకళ్ళని చూస్తాడనమాట వాళ్ళందరి మధ్యలో. ఎవరిని? వన్ కపుల్. ఎవరు వాళ్ళు? కౌంట్ డి లార్జ్ అండ్ హిస్ లేడీ లవ్. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం ప్యాక్ అయి ఉంది. దేనితో? వాలర్‌తో ఇంకా లవ్‌తో. ఓకేనా? స్టేడియం అంతా ప్యాక్. ఇప్పుడు వాలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఫైట్ బిట్వీన్ 2 లయన్స్. వాలర్ అంటే నథింగ్ బట్ అది కూడా బ్రేవరీనే. ఓకేనా? ధైర్యం, అది కూడా ధైర్యమే. లవ్ 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 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏంటది? కౌంట్ డి లార్జ్ అండ్ హిస్ లవర్. ఓకేనా? పాసింగ్ ఆన్ టు నెక్స్ట్ అంతా. Ramped and roared the lions with horrid laughing jaws. They bit, they glared, gave blows like beams. A wind went with their paws. With wallowing might and stifled roar, uh, they rolled on one another, till all the pit with sand and mane was in a thunderous smother. The bloody foam above the bars came whisking through the air. Said Francis then, "Faith, gentlemen, we were better than here." ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ర్యాంప్డ్ అంటే ఇప్పుడు కోడి పందాలు జరుగుతున్నాయి అనుకో, కాక్ ఫైట్ జరుగుతుంది అనుకో, ఫస్ట్ ఏం చేస్తే డైరెక్ట్గా పొడి చేసుకోవు. ఫస్ట్ రెండు చూసుకుంటూ ఇలా నడుస్తాయి అన్నమాట. మెల్లగా నడిచి సడన్గా అటాక్ చేసుకుంటాయి. అవునా? ఇక్కడ ర్యాంప్డ్ అంటే కూడా అదే. ర్యాంప్డ్ అంటే వాక్ ఆన్ ద స్లోప్. అంటే అలా కోపం తెప్పించుకునేలాగా నడవడం అనమాట. ఓకేనా? అలా నడిచి ఏం చేసినాయి? ఒకేసారి పెద్దగా గర్జించినాయి అంట. రోడ్ విత్ హారెడ్ లాఫింగ్ జాస్. అసలు అవి ఎలా ఉన్నాయి? ఎవరైనా ఒక దెయ్యం నవ్వుతుంటే ఎలా ఉంటాయి అన్నమాట, హారెడ్ లాఫింగ్ జాస్ అలా ఉన్నాయంట. ఓకేనా? అవి ఏం చేసి ఇక్కడ లేహంట్ ఏం చేస్తున్నాడంటే ఈ లయన్ ఫైట్ ఎంత తీవ్రంగా ఉంది అన్నదాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఎందుకంటే తర్వాత ఆవిడ తన హ్యాండ్ గ్లవ్ని డ్రాప్ చేస్తుంది కదా. అంటే మనం ఏమనుకుంటాం, రీడర్ ఏమనుకుంటాడంటే, ఓ అమ్మో, ఇంత ఇంత దారుణంగా ఫైట్ జరుగుతుంటే ఇలా డ్రాప్ చేస్తుంది ఈవిడ అనుకుంటారు కదా, అందుకని. ఓకేనా? దే బిట్, దే గ్లేడ్, గేవ్ బ్లోస్ లైక్ బీమ్స్, ఏ విండ్ వెంట్ విత్ దర్ పాస్. ఆ లయన్స్ ఒకటొకటి కరుచుకున్నాయంట. ది గ్లేడ్ అంటే ఏంటి? లుక్ యాంగ్రీలీ, కోపంగా చూసుకున్నాయంట. ఒకటి బాగా కరుచుకున్నాయంట. గేవ్ బ్లోస్ లైక్ బీమ్స్ అంటే ఒక వుడెన్ బీమ్ చూసారా? ఒక వుడెన్ బీమ్ అంటే ఏంటి? కన్స్ట్రక్షన్లో వాడతారు, పెద్ద పెద్ద వెదురు బొంగులు వాడతారు అవి. ఆ బీమ్తో ఒకరిని గట్టిగా కొట్టారంటే ఏమవుతుంది? ఎంత ఎంత పెయిన్ వస్తుంది అనమాట. అలా అలా కొట్టుకున్నాయంట అవి. దే బెట్ ఈచ్ అదర్ లైక్ దాట్. ఓకే. అవి పంజా. అంటే సింహానికి పంజా ఉంటుంది కదా, అది. ఆ పంజా ఊపితే ఒక విండ్, ఒక ఒక గాలి వెళ్ళిందంట. అంటే ఇప్పుడు సపోజ్ నేను చేతులు ఊపాను అనుకో, పెద్ద గాలి వచ్చిందనుకో, అంటే ఎంత బలంగా ఉన్నట్టు చేతులు. అలాగే లయన్స్ ఇలా ఒక ఊపగానే పెద్ద ఇలా అంత విండ్ వచ్చిందంట. ఓకేనా? అంటే మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు ఫైట్ ఎంత దారుణంగా జరుగుతుందో. ఓకేనా? విత్ వాల్లోయింగ్ మైట్ అండ్ స్టైఫిల్డ్ రోర్ దే రోల్డ్ ఆన్ వన్ అనదర్. వాల్లోయింగ్ అంటే ఇసుకలో దొల్లాడడం అనమాట. ఓకేనా? అలా ఇసుకలో దొల్లాడుతూ, మైట్ అంటే స్ట్రెంగ్త్, ఇసుకలో దొల్లాడుతూ ఒకదాని మీద ఒకటి పడి దొల్లాడుతూ ఏం చేస్తున్నాయి? పెద్దగా గర్జిస్తూ. స్టైఫిల్డ్ అంటే ఒక సప్రెస్డ్ అనమాట. స్టైఫిల్డ్ అంటే సప్రెస్డ్. ఒకటి గర్జిస్తుంది అనుకో, ఇంకొకటి వెళ్ళి దాన్ని ఆపేస్తుంది గర్జించకుండా.
దాని నోరు మూసేస్తుందనమాట. అంత ఇదిగా పోట్లాడుకుంటున్నాయంట. దే రోల్డ్ ఆన్ వన్ అనదర్. ఓకేనా? ఎంతగా రోల్ అయినాయి అంటే టిల్ ఆల్ ద పిట్ విత్ శాండ్ అండ్ మెయిన్ వాజ్ ఇన్ అ థండరస్ స్మోదర్. స్మోదర్ అంటే ఏంటి? కవర్ అంట. ఓకేనా? మెయిన్ అంటే సింహానికి జూలు ఉంటుంది కదా, జుట్టు, అది. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే అసలు అవి అలా గొడవ పడుతుంటే, అలా కొట్టుకుంటుంటే వాటి జుట్టు, ఇసుక రెండు కలిసిపోయి మొత్తం ఒక ఫోమ్ లాగా వచ్చేస్తుంది. అంటే ఒక మొత్తం దుమ్ము ఏం కనిపించట్లేదు అనమాట. అంత ఫియర్స్గా అవి ఒకదాన్నొకటి గాయపరుచుకుంటున్నాయి. ఓకేనా? ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎంత ఫియర్స్గా అక్కడ ఫైట్ జరుగుతుందనేది. ద బ్లడీ ఫోమ్ అబౌవ్ ద బార్స్ కేమ్ విస్కింగ్ త్రూ ద ఎయిర్. ఓకేనా? అవి ఒక్కొక్కటి గాయపరుచుకుంటుంటే వచ్చే రక్తం అలా బయటికి చిమ్ముతుందనమాట. బయటికి అలా ఫోమ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఫోమ్ స్ప్రే ఉంటుంది, అది కొడితే ఎలా వచ్చింది ఫోమ్, అంతా అలా వస్తుందన్నమాట. విస్కింగ్ అంటే టేకింగ్ సంథింగ్ వెరీ క్విక్లీ. అంటే ఒకవేళ గాలి అంత ఫాస్ట్గా తీసుకెళ్తుందనమాట. విస్కింగ్ త్రూ దే అంత ఫాస్ట్గా చిమ్మిందనమాట. అప్పుడు కింగ్ ఫ్రాన్సిస్ ఏమన్నాడంట? ఫెయిత్ జెంటిల్మెన్, వి వర్ బెటర్ హియర్ దాన్ దేర్. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడంటే ఫెయిత్ జెంటిల్మెన్, వీఆర్ బెటర్ హియర్ దాన్ దేర్. మనం అక్కడ ఉండడం కంటే ఇక్కడ ఉండడం బెటర్ అని చెప్పాడంట. అంటే అతను ఏం చెప్తున్నాడు? మనం ఆ వార్లో పార్టిసిపేట్ చేయడం కంటే ఆ వార్ చూడడం బెటర్, మంచి పని అయింది అని చెప్తున్నాడు. ఓకేనా? ఓకే, ఫైన్. దీన్ని బట్టి మనకి కింగ్ ఫ్రాన్సిస్ గురించి ఏమర్థమవుతుందంటే దేనికైనా సాటిస్ఫై అయ్యే అతను అనమాట. హీ షోస్ సమ్ విట్, కొంచెం జోకింగ్గా ఉంటారు, కొంచెం హ్యూమర్ అంటే అమ్యూజ్మెంట్. హీ విల్ షో సమ్ అమ్యూజ్మెంట్ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు అలా. ఓకేనా? ఫైన్. ఇక్కడ 2 పోయిటిక్ డివైజెస్ వాడారనమాట. ఏమేమి వాడారంటే గేవ్ బ్లోస్ లైక్ బీమ్స్ అంటే దేనిలో ఉన్న లైక్ యాజ్ వచ్చిందంటే అదొక సిమిలీ. ఓకేనా? హియర్ ఎ సిమిలీ ఈజ్ యూజ్డ్. వాటి యొక్క బ్లోస్ ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. గేవ్ బ్లోస్ లైక్ బీమ్స్, వాటి యొక్క బ్లోస్, అవి కొట్టిన దెబ్బలు బీమ్స్ లాగా ఉన్నాయంట. ఓకేనా? కంపారిజన్ చేసినట్టే కదా. ఓకే, ఇక్కడ కింగ్ ఏమని నమ్ముతాడంటే తను లయన్స్ కన్నా సుపీరియర్, లయన్స్ కన్నా నేను ఎక్కువ అన్నట్టు తను నమ్మాడనమాట. ఓకేనా? లయన్స్ కూడా జంగిల్కి, అడవికి రాజులే కదా, వాటికన్నా నేను ఎక్కువ అన్నట్టు నమ్మాడంట. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టాంజా చూద్దాం. డిలాట్స్ లవర్ overheard the king, a beauteous lively dame, with smiling lips and sharp bright eyes which always seemed the same. డిలాట్స్ లవర్ ఉంది, ఆవిడ పేరు ఇవ్వలేదు, సో ఈవిడ డిలాట్స్ లవర్ అని అనుకుందాం. ఈవిడ ఏమైంది? overheard the king అనమాట. అంటే కింగ్ చెప్పింది విని ఆయన ఒక విధంగా చెప్పాడు, ఈవిడ వేరే విధంగా అర్థం చేసుకుందంట. ఓకేనా? ఓకే, overheard the king, a beauteous lively dame. బ్యూటియస్ అంటే వెరీ బ్యూటిఫుల్, లైవ్లీ అంటే యాక్టివ్, డేమ్ అంటే యంగ్ లేడీ. ఓకేనా? డిలాట్స్ లవర్ overheard the king, a beauteous lively dame. సో ఇవిడిని ఎలా డిస్క్రైబ్ చేశారు? షీ ఈజ్ అ బ్యూటిఫుల్ లేడీ. ఓకే, విత్ స్మైలింగ్ లిప్స్ అండ్ షార్ప్ బ్రైట్ ఐస్ విచ్ ఆల్వేస్ సీమ్డ్ ద సేమ్. విత్ స్మైలింగ్ లిప్స్, ఆవిడ లిప్స్ ఎప్పుడు నవ్వుతూ ఉంటాయంట, ఆవిడ ఎప్పుడు నవ్వుతూ ఉంటుందంటే. షార్ప్ బ్రైట్ ఐస్, ఆవిడ ఐస్ ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టు బ్రైట్గా ఉంటుందంట. ఆ ఐస్ ఎప్పుడు సేమ్గానే ఉంటాయంట. ఓకేనా? సో షీ ఈజ్ వెరీ యాక్టివ్. ఓకేనా?
ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, డిలాట్స్ లవర్ని ఎలా డిస్క్రైబ్ చేశారు పోయంలో? ఇప్పుడు దానికి ఏమని చెప్పొచ్చు మనం? ఎలా చెప్పొచ్చు అంటే, డిలాట్స్ లవర్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ యంగ్ లేడీ with smiling lips and sharp bright eyes which always seem the same. ఓకేనా? షీ ఈస్ వెరీ స్ట్రైకింగ్లీ బ్యూటిఫుల్, లైవ్లీ, హై స్పిరిటెడ్ ఉమెన్. ఓకేనా? షీ ఈస్ హర్ హర్ అపీరియన్స్ ఈజ్ అన్చేంజ్డ్. ఓకేనా? షీ థాట్ ద కౌంట్ మై లవర్ ఈజ్ బ్రేవ్ యాజ్ బ్రేవ్ కెన్ బీ. ఓకేనా? ఈవిడేమనుకుందంట, కౌంట్ మై లవర్ ఈజ్ వెరీ బ్రేవ్. బ్రేవ్ ఎంత బ్రేవ్గా ఉంటుందో అంత బ్రేవ్ అంటే చాలా ధైర్యవంతుడు. హీ ఈజ్ వెరీ పవర్ఫుల్ అనుకుందంట. అనుకుని ఏమనుకుంది, షీ హ్యాస్ సమ్ కొన్ని వేరే ఆలోచనలు వచ్చాయి ఆవిడ మైండ్కి. ఏంటి, ఇప్పుడు ఇతన్ని వాడుకొని నేను అందరిలో పేరు సంపాదించుకోవాలి అని అనుకుందంట. హీ షూర్లీ వుడ్ డూ వండర్స్ థింగ్స్ టు షో హిస్ లవ్ ఆఫ్ మీ. ఈవిడేమనుకుంది, అతను నన్ను లవ్ చేస్తాడు కాబట్టి నేను ఏం చెప్పినా చేస్తాడు అని అనుకుందంట. ఓకేనా? తను ఒక వండర్స్ చేయగలడు. నా నా లవ్ని తను నన్ను ఎంత లవ్ చేశాడో తను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఎంత ఎంత సాహసమైనా చేయగలడు అని అనుకుందంట. ఓకేనా? ఈవిడ గురించి ఏమని తెలుస్తుంది మనకి? ఈవిడికి ఆవిడ ఓన్ ఇంపార్టెన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడమే ఇష్టం, కానీ నా లవర్ లైఫ్ని రిస్క్లో పెడుతున్నానే అనే ఒక అనే ఒక మోటో లేదు ఆవిడకి. అంటే నా లవర్ లైఫ్ని రిస్క్లో పెడుతున్నాను అనే బాధ లేదు. నేనే ఈయన యూజ్ చేసుకుని నేను పేరు సంపాదించుకోవాలనే తప్ప ఈవిడికి ఇంటెన్షన్ లేదు. ఓకేనా? సో ఈవిడేమనుకుంది, కింగ్స్, లేడీస్, లవర్స్ ఆల్ లుక్ ఆన్, ద ఒకేషన్ ఈజ్ డివైన్. ఓకేనా? అందరూ చూడండి, ఎందుకంటే ఈ ఒకేషన్ చాలా డివైన్ అనమాట. ఎప్పుడు చాలా అరుదు. ఇట్ ఈస్ వెరీ రేర్. ఓకే, ఐ డ్రాప్ మై గ్లవ్ టు ప్రూవ్ హిస్ లవ్, గ్రేట్ గ్లోరీ విల్ బి మైన్. ఇక్కడ ఆవిడ ఏమనుకుందంటే, నాకు ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తాడో కౌంట్, డిలార్చ్ నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో అదేవిధంగా నా బిలాంగింగ్స్ కూడా, నేను వాడే వస్తువులు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు అనుకుంది. అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంది. అంటే ఇప్పుడు సపోజ్ తన గ్లవ్ పడేసింది అనుకో, తన గ్లవ్ ఉందనుకో ఎరీనాలో, తనే ఉంటే ఒకవేళ తనే ఉంటే ఏం చేస్తాడు తను? ఒకవేళ డిలార్డ్స్ లవరే ఆ పిట్లో ఉంది, ఆ శాండ్ పిట్లో, అప్పుడు తను ఏం చేస్తాడు? ఈవిడ గురించి మనకి 3 క్యారెక్టర్స్ తెలుస్తాయి అన్నమాట. ఏంటవి? వ్యానిటీ, సెల్ఫ్ ప్రైడ్ అండ్ క్రేవింగ్ ఫర్ అటెన్షన్. వ్యానిటీ అంటే వ్యర్థత్వం. ఈవిడెప్పుడు తన వ్యర్థత్వాన్ని చూపించుకోవడానికి ట్రై చేస్తుంది. ఈవిడికి పొగరు ఎక్కువ చాలా. ఓకేనా? నేనే గొప్ప అనుకుంటుంది. అందరి అటెన్షన్ నా వైపే ఉండాలని అనుకుంటుంది. ఓకేనా? సో నౌ let us have a look at the 4th stanza, which is the last one. Okay, she dropped her glove to prove his love, then looked at him and smiled. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది? ఆవిడ అనుకున్న ఐడియాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. ఏం చేసింది? ఆవిడ దగ్గర ఉన్న గ్లవ్ని తీసి అరేనాలో వేసింది అనమాట. ఎక్కడైతే లయన్స్ గొడవ పడుతున్నాయో అక్కడ వేసిందంట. ఎందుకు? టు ప్రూవ్ హిస్ లవ్. యాక్చువల్లీ ఇక్కడ తను నిజంగా తన కౌంట్ని లవ్ చేయట్లేదు. లవ్ చేస్తుందమ్మా మేబీ, కానీ ఏంటి, తన ఓన్ బెనిఫిట్ కోసం అనమాట. తన ఓన్ బెనిఫిట్ కోసం తన లవర్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకోవడానికి ట్రై చేసింది. ఓకేనా? అలా వేసేసి తన గ్లవ్ తీసి ఆ పిట్లో వేసి ఏమంది? పిట్ అంటే ఒక గొయ్య. ఓకేనా? దెన్ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ స్మైల్డ్. ఆవిడ ఏం చెప్పాల, చూసింది, ఒక స్మైల్ చేసిందంట. అంటే నువ్వు ఇది చేయగలవా అని ఛాలెంజ్ చేసినట్టు. అప్పుడు తనకు అర్థమైపోయి
వెంటనే అతనేం చేశాడు, వంగి ఆవిడకి బౌ చేసి ఆవిడకి నమస్కరించి వెంటనే ఆ పిట్ లోపలికి దూకేశాడు. దూకేసి ఏం చేశాడు, ద లీప్ వాజ్ క్విక్, రిటర్న్ వాజ్ క్విక్, హీ హాజ్ రీగైన్డ్ హిస్ ప్లేస్. ఎంత ఫాస్ట్గా అయితే వెళ్ళాడో మళ్ళీ అంత ఫాస్ట్గా వచ్చేసాడంట. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేసాడు. ఓకేనా, వచ్చేసి నేను లవ్ ప్రూవ్ చేసుకున్నాను అని వంగి వంగి నమస్కారం చేస్తున్నట్టు అలా ఇవ్వలేదు. ఏం చేశాడు, ఆవిడ మొహం మీద వేశాడంట. దెన్ త్రూ ద గ్లవ్ బట్ నాట్ విత్ లవ్ రైట్ ఇన్ ద లేడీస్ ఫేస్. ఓకే, ఇక్కడ ఏంటంటే తనకు అర్థమైంది ఏంటి, ఈవిడ నన్ను రియల్గా లవ్ చేయట్లేదు అనే విషయం తనకి అర్థమైందంట. ఓకే, బై గాడ్ సెడ్ ఫ్రాన్సిస్, రైట్లీ డన్, అండ్ హీ రోజ్ ఫ్రమ్ వేర్ హీ సాట్. ఇతను ఇప్పుడు ఫ్రాన్సిస్ చూస్తున్నాడు ఈ మొత్తం, కింగ్ ఫ్రాన్సిస్ చూస్తున్నాడు. చూసి వెంటనే నించుని రైట్లీ డన్ అన్నాడంట. అని ఏమన్నాడు, నాట్ లవ్ కోథీ బట్ వానిటీ సెట్స్ లవ్ ఎ టాస్క్ లైక్ దట్. ఓకేనా, ఇప్పుడు ఏమని చెప్పాడంటే, ఈయన ఏమన్నాడంటే నిజమైన ప్రేమ ఇలాంటి ప్రమాదకరమైన పనులకి ప్రోత్సహించదు. వ్యానిటీ అంటే ఆవిడలో ఉన్న గర్వం, ఆవిడలో ఉన్న సెల్ఫ్ ప్రైడ్ ఆవిడ్ని ఇంత పని చేయడానికి దారి తీసింది అని చెప్పాడంట. ఓకేనా, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ లవ్ దట్ ప్రాంప్టెడ్ ద లేడీ టు డూ దట్. అంటే నిజమైన ప్రేమ ఉంటే తను నిజంగా తన లవర్ లైఫ్ని రిస్క్లో పెడతదా? పెట్టదు. ఆబ్వియస్లీ షీ విల్ నాట్ పుట్ హర్ లవర్స్ లైఫ్ ఇన్ టు రిస్క్. అవును కదా, ఓకేనా. దీని నుంచి మనకి మోరల్ ఏమర్థమవుతుందంటే, ఎవరినైనా మనం నిజంగా ప్రేమిస్తే వాళ్ళు మన కోసం ఈ పని చేస్తారు, ఆ పని చేస్తారు, అది కాదనమాట. ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉంటారు, నువ్వు నా ఫ్రెండ్ అయితే ఈ పని చేయి, నువ్వు నన్ను నిజంగా ఇష్టపడితే ఈ పని చేయి అలా చెప్తారనమాట. ఓకేనా, వాళ్ళ గురించి చూపించుకోవడానికి వాళ్ళు అలా చెప్తారు, కానీ వాళ్ళు రియల్గా తన ఫ్రెండ్ని ఇష్టపడరు. ఓకేనా, వాళ్ళ సొంత బెనిఫిట్ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ని అలా వాడుకుంటారు. ఇది కూడా అదే కేసు కదా, సేమ్ కేస్. ఓకేనా, నౌ లెట్ us have a look at థీమ్స్ ఆఫ్ ద పోయం. ఓకే, దీనిలో థీమ్స్ ఏంటంటే ట్రూ లవ్ వర్సెస్ వ్యానిటీ, ఓకేనా, కరేజ్, ఓకేనా, క్రిటిసిజం ఆఫ్ ద స్టీరియోటైపింగ్ ఆఫ్ మెన్. స్టీరియోటైపింగ్ అంటే ఒకళ్ళు ఆలోచించే పద్ధతి. ఓకేనా, ఇప్పుడు మెన్ ఏమని ఆలోచిస్తారు, మెన్ ఏమని ఆలోచిస్తారంటే వీ షుడ్ బి సో స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ అవర్ స్ట్రెంగ్త్ టు అవర్ లేడీ లవ్. అంటే మేము చాలా స్ట్రాంగ్గా ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలి, అప్పుడే మేము మా లేడీ లవ్ ముందు మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోగలుగుతామని. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఈ పోయంలో నిజమైన ప్రేమకి, ట్రూ లవ్కి, ఇంకా పొగర్కి, వ్యానిటీ, వ్యర్థత్వానికి మధ్య ఒక కాంట్రాస్ట్ జరిగింది, ఒక కాంట్రడిక్షన్ జరిగింది, అంటే ఒక ఆపోజిషన్ జరిగిందన్నమాట. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మనం ఈ లైన్ చూద్దాం. బై గాడ్ సెడ్ ఫ్రాన్సిస్, రైట్లీ డన్, అండ్ హీ రోజ్ ఫ్రమ్ వేర్ హీ సాట్. No love quoth he, but vanity sets love a task like that. Thus, King Francis justifies Count de Lort's act by saying that such a dangerous but useless task was set out of vanity and not out of true love. అంతే కదా, ఇప్పుడు అంత డేంజరస్ కదా. ఇప్పుడు మనము చూసాం సెకండ్ స్టాంజాలో అవి ఎంత దారుణంగా ఫైట్ చేసుకుంటున్నాయి. అంత దారుణంగా ఫైట్ చేస్తున్నప్పుడు అతన్ని లోపలికి పంపించడం అంటే అదొక ఎలాంటి టాస్క్, ఒక డేంజరస్ టాస్క్ కదా. కానీ దానివల్ల యూజ్ ఏమైనా ఉందా? లేదు. ఓకేనా, అలాంటి టాస్క్ నిజమైన ప్రేమ పెట్టిద్దా? అలాంటి టెస్ట్ పెట్టిద్దా నిజమైన ప్రేమ ఎప్పుడైనా?
నో. ఆబ్వియస్లీ అసలు పెట్టదు కదా. సో ఇక్కడ కింగ్ ఫ్రాన్సిస్ ఏమంటున్నాడంటే, నిజమైన ప్రేమ వల్ల ఇలాంటి డేంజరస్ టాస్క్స్ పుట్టవు అని చెప్తున్నాడనమాట. ఓకేనా? సో ఐ హోప్ ఈ పోయం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో if you feel the video is useful for you, please like it. Okay, if you want to share it to your friends, do it compulsorily. Do share it. Okay, and don't forget to subscribe. Bye.